ఈ రాత్రి ప్రత్యేకమైన కృతజ్ఞతా కూడికలో చెర్రీ పుట్టినరోజు సందర్భంగా తన సన్నిధిలోనికి మనల్ని చేర్చిన దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. కుడి వచ్చిన మందిని యేసుక్రీస్తున్నాము శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కృపలో దేవుడు ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరాన్ని దయా కిరీటాన్ని ధరింపజేసి మరొక నూతనమైన సంవత్సరాన్ని అనుగ్రహించి మనల్ని నడిపిస్తున్నాడు. 2024 ఇంకా కొన్ని రోజుల్లో వెళ్ళిపోతుంది. 2025 సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగే ప్రతి దినము కూడా దేవుడు మనల్ని ప్రేమించి ఆ దినాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడని చెప్పి మనము గుర్తుంచుకోవాలి. ఈరోజు గడిస్తే రేపు మనం లేచాము అని అంటే దేవుడు మన పట్ల చూపుతున్న కృప. అందరికీ అంటే ఈ లోపం మనం గుర్తించాలి. ఈరోజు ఏంటి మన పరిస్థితి? ఒకవేళ మనం రేపు ఉదయకాలం లేవకపోతే ఏంటి పరిస్థితి? మనం ప్రభువుని తెలుసుకున్నాం కాబట్టి ఓకే. ప్రభువుని ఎరిగినటువంటి వారు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఎవరి పరిస్థితులు ఎలా ఉండాలని దేవుడు నిర్ణయిస్తాడు. కాబట్టి వాళ్ళకి దేవుడు ప్రతి ఒక్కరికి నిర్ణయించినటువంటి స్థితిని బట్టి వాళ్ళ ఆ స్థితిని పొందుకుంటారు. ఇంకా ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఆ వ్యక్తి తెలుసుకోవాలి. ఈరోజుకి అనేక మంది వయసు ఉడిగిపోయినటువంటి సేవకులు ఉన్నారు. వాళ్ళు ఇంకా ఉన్నారనంటే కొన్ని కారణాలు ఉంటాయి. సువార్త ప్రకటించాలి, ఇంకా వాళ్ళు లేదంటే ఇంకా వాళ్ళు మార్చుకోవలసినటువంటిది ఏదైనా దేవుని సన్నిధిలో ఉందేమో, ఇలా అనేకమైన అంశాలు ఉంటాయి. వెళ్ళిపోయిన వాళ్ళు మార్చుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇప్పుడున్నటువంటి మనము దేవుడు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి రోజుని ఇస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ప్రత్యేకమైన రోజే మనం. ఈరోజు చెర్రీకి దేవుడు సంవత్సరాన్ని ధరింపజేశాడు. అంటే కారణం ఏంటి? సంవత్సర దయాకిరీటం ఎందుకు ధరింపజేయబడింది? దేవుడు ఎందుకు ఈ రోజుని ఇచ్చాడు చెప్పరా? ఈరోజు ఎందుకు పుట్టినరోజు చెప్పు. ఇది ఒక్కరోజు ప్రత్యేకమైన రోజు కాదా? ప్రతి మనిషికి ప్రతిరోజు ప్రత్యేకమైన రోజు. వాళ్ళ అయితే దేవుళ్ళో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి అంటే క్రైస్తవులైన వాళ్ళు ప్రాముఖ్యంగా క్రైస్తవులు వాళ్ళ ఆలోచన విధానం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే నీతి, యథార్థత, పరిశుద్ధత. అది చిన్నోడైనా పెద్దోడైనా వాడికి తెలిసినా తెలియకపోయినా అంటే వాళ్ళ ఆలోచన నేను అబద్ధం ఆడకూడదు అని వాళ్ళకి క్రైస్తవ కుటుంబంలో అది కలగాలి. పిల్లలకి ఏం కలగాలి? ఈరోజే కాదు, అబద్ధం ఆడకూడదు. ఏ రోజు క్రైస్తవుడు అంటే నేను అబద్ధం ఆడకూడదు. క్రైస్తవుడు అంటే నేను మోసం చేయకూడదు, నేను వేరే ఇంకే తప్పు చేయకూడదు. ఏ తప్పుడు ఆలోచన నాకు వస్తాయి, మనిషి అనేవాడు వస్తాయి. ఎప్పుడు వస్తాయి తెలుసా? మనం దేవునితో సరిగా లేనప్పుడు వస్తాయి. ఇప్పుడు మనం ఎక్కువగా లోకంతో ఉంటే వచ్చే ఆలోచనలు లోక సంబంధమైనవి ఉంటాయి. దేవునితో ఉంటే అంటే వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ వెళితే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని ప్రభావమే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవునా? ఆ వ్యక్తి జీవితంలో ఎవరి ప్రభావం ఉంటుంది చెప్పాలి? దేవునితో ఉంటే దేవుని ప్రభావం ఉంటుంది. అదే దేవునితో ఉండకుండా లోకంలో లోకస్తులతో ఎక్కువగా ఉంటే వాళ్ళ యొక్క ఆలోచన తలంపులు మన మీద పనిచేయడం ప్రారంభిస్తారు. అందుకని వాడు ఏం చెప్పినా చేయాలనిపిస్తుంది. వాడు ఏదైనా చేసినప్పుడు నేను కూడా అలా చెయ్యాలి అని అనిపిస్తుంది. అందుకనే
పిల్లలకి మనం చెప్పాల్సింది, వాళ్ళు నేర్చుకోవాల్సింది ఒకటే. ఇప్పుడు కాలేజీకి వచ్చే ప్రతి ఒక్కళ్ళు ఎంతో 10th క్లాస్ వరకు హాస్టల్లో ఉన్నాను. కాలేజీకి వచ్చిన తర్వాత కొత్త కొత్త పరిచయాలు ఏర్పడినాయి. నాకు పరిచయాలు ఏర్పడింది, ఒక సంవత్సరం బాగానే ఉన్నా. 2వ సంవత్సరం నుంచి వాళ్ళతోనే ఎక్కువ ఉంటాం. నాకు తెలియదు, బైబిల్ తెలియదు, ప్రార్థన తెలియదు. ఇంట్లో మా అమ్మ ఏదో చిన్నప్పుడు చేపించింది, అంతా ఓకే. ఆ తర్వాత కొన్ని సమస్యలు వచ్చిన తర్వాత మేము మచిలీపట్నంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ప్రతిరోజు కొద్దిసేపు ప్రార్థన పెట్టేది, చేయించేది. అందరం వాక్యం చదివిన తర్వాత ప్రార్థన, అంటే కుటుంబ ప్రార్థన. అంటే ఆ టైంలో సిచ్యువేషన్ భయంకరమైన సిచ్యువేషన్ అది, చూడండి. అంటే అలాంటి పరిస్థితుల్లో చేయించేది చిన్నప్పటి నుంచి ఉంది, ఆ యొక్క ఉంది. కానీ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఏమైంది, ఇంకా అంటే ఆ ప్రభావం, దేవుని ఆత్మ ప్రభావం లేదు. దేవుని ఆత్మ ప్రభావం ఉంటే ఆ స్థితి వేరుగా ఉండొచ్చు. ఎందుకంటే దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని వాక్యం నడిపింపు ఉంటుంది. దేవుని ఆత్మ ఉంటే దేవుని వాక్యం ఉంటుంది. దేవుని ఆత్మ లేదు కాబట్టి అక్కడ ప్రార్థన ఉండొచ్చు, వాక్యం చదవచ్చు, కానీ ఆ ప్రభావం అనేది ఉండదు. వాక్యములో ఉన్న శక్తి పనిచేయదు, ప్రార్థనలో ఉన్న శక్తి పనిచేయదు. ప్రార్థనలో ఉన్న శక్తి, వాక్యంలో ఉన్న శక్తి పనిచేయాలంటే దేవుని యొక్క ఆత్మశక్తి తోడుగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మశక్తి తోడుగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మశక్తి తోడుగా లేకపోతే ఈ రెండు పనిచేయి. ఈ రెండు పనిచేయనప్పుడు ఏమవుతుంది అంటే పరిస్థితి నార్మల్గా ఉంటాం, మామూలుగా అంతే. కాలేజీకి వెళ్ళటం, రావటం, ఇక సెకండ్ ఇయర్ వచ్చేసరికి భయంకరమైన సిచ్యువేషన్లు కాలేజీలో ఉంటాయి కదా, కొట్లాట్లు మామూలే. మనకు తెలియకుండానే కొట్లాట్లు తయారవుతాయి, తెలియకుండానే తయారవుతాయి. పలానాడు ఎక్కడ చివరికి లింక్ అంటే ఈ గ్రూప్లోనే ఉంటుంది. ఈ గ్రూప్లో ఒకడెవడో ఏదో చేశాడు కాబట్టి ఆ గ్రూపులో అందరినీ కొట్టాలి అని అవతలలో కలిగి, గ్రూపులో అందరినీ కొడతారా, ఎలా కొడతారు చూద్దాం అని చెప్పేసి యువతలో కలిగింది. అంతే, ఇద్దరు వీళ్ళు కర్రలు తీసుకుంటారు, వాళ్ళు కర్రలు తీసుకుంటారు, అయిపోయాయి. ఎవడి వల్ల ఒక్కడి వల్ల వస్తుంది, అది అందరికీ అంటుకుంటుంది. ఈ కాలేజీలో ఎలా ఉంటాయి అంటే మళ్ళీ ఇప్పుడు కులము ప్రత్యేకంగా, ఇప్పుడు కుల గొడవలు, ఒక కులాన్ని ఒక రకంగా చూస్తారు, ఇంకో కులాన్ని ఇంకొక రకంగా చూస్తారు. కాలేజీలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మతం, కాలేజీలో ఇప్పుడు ఏం తయారైంది, మతం తయారైంది. ముస్లిం అంటే తీవ్రవాదిగా కనపడతాడు హిందూకి. ముస్లింకి అంతే ఉంటుంది, వీడు మతోన్మాదిలా కనపడతాడు. వాళ్ళిద్దరికి క్రైస్తవులు అంటరాని వాళ్ళుగా కనపడతారు. మతం మార్చుకున్నారు వీళ్ళు డబ్బుల కోసం అంటారు. అంటే మనిషి జీవితం మీద వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేదు. యేసుక్రీస్తు బైబిల్ మనిషి యొక్క జీవితాన్ని చూపించింది. వేరే వేరే గ్రంథాలు, పురాణం గురించి నాకు తెలియదు కానీ మిగతా గ్రంథాలు దేవతల గురించి చెప్పారు. దేవతల గురించి కావాలా, మన గురించి కావాలా? మనిషి నా గురించి తెలుసుకోవాలి, అర్థమవుతుందా? మనిషి గురించి తెలుసుకోవాలి. వాళ్ళ గురించి తెలుసుకుంటే ఉపయోగం ఏంటి? నా గురించి నేను తెలుసుకుంటే నేను ఎలా జీవించాలో నాకు అర్థమైంది. నేను ఎలా ఉండాలో నేర్చుకుంటే ఎలా ఉండకూడదో తెలుస్తుంది. కాబట్టి మనిషి ఎలా ఉండాలో చెప్పింది ఇది. మనిషి ఎలా ఉండాలో చెప్పింది, ఎలా ఉండకూడదో చెప్పింది బైబిల్. దేవుడు ఎలాంటి వాడో చెప్పింది బైబిల్. యేసు ఎలాంటి వాడో చెప్పింది బైబిల్. అర్థమైందా? దేవుడెవరో ఎలాంటి వాడు పరిశుద్ధత కలిగిన దేవుడు, అంతే. మరి లోకంలో ఉన్న వాళ్ళందరికీ, పేరు ప్రఖ్యాతులు పొందిన వారికి, పూజలు అందుకునే వాళ్ళకి ఉందా నీతి యథార్థ పరిశుద్ధత ఉందా? మనం చెప్తూ ఊరుకుంటారా? లేదంటే వాళ్ళు తెలుసుకోవాలి, మనం చెప్తూ ఊరుకోరు. అందుకని మనం ఏం చెప్పాలి? నా దేవుడు నీతిమంతుడు, యథార్థపరుడు, పరిశుద్ధుడు. అందుకే నేను పంపిస్తాను. నేను అందుకే ఇంట్లో కూడా క్లాస్ ఎందుకు ఏం రాయించాను, గాడ్ ఈజ్ హోలీ, అంటే దేవుడు పరిశుద్ధుడు.
దేవుడు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడు. అందుకనే మేము ఆయన్ని వెంబడిస్తున్నాం. అందుకనే మేము ఆయన వెంబడిస్తున్నాం. ఎవరు అడిగినా మిమ్మల్ని చెప్పాల్సింది అది. నువ్వు క్రైస్తవుడు ఎందుకు అయ్యావురా అని అంటే, దేవుడు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడు, అందుకనే ఆయన వెంబడిస్తాం. అందుకనే మేము క్రైస్తవుడు. క్రైస్తవుడు. హల్లెలూయా. అర్థమైందా? కాలేజీలు ఇప్పుడు అవే గొడవలు, చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవుడు హిందూ అయిపోవాల్సిందే ఇప్పుడు, అది చాలామంది కోరుకుంటున్నారు. చాలామంది అందుకనే ఏమొచ్చేసింది, మతం వచ్చేసింది. కాలేజీల్లోకి వచ్చేసి ఏం చేస్తున్నారు, మత సంబంధమైన బోధనలు చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు క్రైస్తవుడు ఎందుకు అయ్యావంటే చెప్పగలిగిన స్థితి ఏంటో తెలుసా? దేవుడు పరిశుద్ధుడు. నీకు ఎలా తెలుస్తుంది? నేను చెప్తే తెలుస్తుంది కాదు, నేను తెలుసుకోవాలనుకోవాలి. నేను చెప్తే తెలిసింది వేరు, మీ అంతటి మీరు తెలుసుకున్నది వేరు. నా కాలేజీ టైంలో నాకు ఎవరు చెప్పిన వాళ్ళు లేరు దేవుడి గురించి. నాకు ఎప్పుడు తెలిసింది, నాకు పెళ్ళి చుట్టూ పుట్టిన తర్వాత అప్పుడు నాకు మారు మనసు వచ్చింది. అంటే అప్పుడు దాకా నేను కూడా అంతే ఉండొచ్చుగా అనుకోవచ్చు యవనస్తులు. కాదు, ఎప్పుడు ఎవరికి ఏ టైంలో దేవుడు పట్టుకుంటాడో తెలియదు. అది దేవుని ఆత్మ దర్శిస్తాడో తెలియదు. అలా అనుకుంటే చాలామంది 15 సంవత్సరాలకే దేవుని దర్శనాన్ని పొందుకొని 15 ఏళ్ళకి దేవుని సేవలో స్వార్థలు వెళ్ళిన బోల్డ్ అంతమంది ఉన్నారు. యేసన్న గారు తన 18వ ఏట యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. క్యాన్సర్ నుంచి విడుదల పొంది, ఆయనకు లోపల లంగ్ క్యాన్సర్, ఆయనకి ఏ అలవాట్లు లేవు, ఏదో లోపల ప్రాబ్లం ఆయనకి, రక్తం కక్కునేవాడు. అలాంటి వ్యక్తి 18 సంవత్సరాల వయసులో దేవుడు స్వస్థపరిస్తే అప్పటి నుంచి ఆయన పెళ్లి లేకుండా బ్రహ్మచారిగానే సువార్త సేవ చేశాడు. అలా చాలామంది సేవకులు ఉన్నారు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, అప్పుడెందుకు నాకు ఈ దర్శనాలు రాలేదు? ఆ టైంలో నా 15 సంవత్సరాల వయసులో 10th క్లాస్ చదివేటప్పుడు ఉన్నట్టయితే ఈ రౌడీగా గోండాగా తిరిగేవాడిని కాదు కదా, పోలీస్ కేసులు ఉండేవి కాదు కదా అని అనిపించేది. అలా అనిపించిన తర్వాత దేవుని చిత్తం మనం అనుకుంటే కాదు, ఆయన చిత్తంలో ఎప్పుడు ఏం జరగాలో మన పట్ల ఆ కార్యం అలా జరుగుతుంది. అంటే ఎందుకు ఇది అంటే ఇక క్రైస్తవునిగా మనము జీవించే జీవన విధానం అనేది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు సంవత్సరం దయాకిరీటం కదా ప్రతి ఒక్కరికి. ఈరోజు ప్రత్యేకంగా కదా దేవుడు చెర్రీకనికి కారణం ఏంటంటే, రేపటి నుంచి నూతన సంవత్సరం. ఎప్పుడు నీ జీవితంలో ఏంటి? రేపటి నుంచి నూతన సంవత్సరం. అర్థమైందా? ఇప్పుడు దాకా ఎలా ఉన్నావు ఒక ఎత్తు, కానీ ఇప్పటి నుంచి ఎలా ఉండాలి అనేది నీ అంటే నీకు ఇంకోటి వయసు పెరుగుతుంది, ఆలోచనలు పెరుగుతాయి, మారుతూ ఉంటాయి, మార్చుకోవాలి కూడా. కొంతమందికి ఎంత వయసు పెరిగినా చిన్నపిల్లలాగా ఉంటారు. వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళు ఆలోచించేది మారదు. అందుకనే మారాలి అంటే తప్పనిసరిగా దేవునితో సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. సరే వింటున్నావా? యవ్వనస్తుడు కాబట్టి దేవునితో ఉండాలి. ఎందుకంటే కాలేజీలో నీకు కాపుదల కావాలి. కాలేజీలో దేవుడు నీ చుట్టూతో ఒక దేవదూతను ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దూత కావలి ఉండి రక్షిస్తుంది. ఎవరిని? ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన దూత కావలి ఉండి కాపాడుతుంది. దేవుని యందు భయభక్తులతో ఉండాలి. భయం అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? భయభక్తులు అంటే ఏంటి? భయభక్తులు అంటే ఏంటి? భయభక్తులు అంటే సామెతల్లో ఉన్నాయి తెలుసా? భయభక్తులు అంటే ఏంటో చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఏంటి? చూడండి ఏముంది?
సామెతలు 1:7. తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. చదువులో ఉన్నత స్థితిలో ఉండాలి. మీరు ఉండాలంటే ఏం చేయాలి? చదవాలిగా. చదివింది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏం చేయాలి? ఈరోజు చాలామంది ఆయుర్వేదిక్ హోమియోపతి డాక్టర్లు పిల్లలు సరిగా చదవట్లేదని చెప్పి వాళ్ళకి కొన్ని సజెషన్స్ ఇస్తున్నారు. బాదం పప్పులు తినండి, అవి తినండి, ఇవి తినండి, జ్ఞాపక శక్తి పెరిగిద్ది. అవునా? అవన్నీ డైలీ చేయగలరా? అవి ఏ తల్లిదండ్రులైనా పిల్లలకి అలా చేసి పెట్టగలరా? ఉన్నోళ్ళు ఇస్తారు. ఓకే, ప్రతిరోజు మ్యూజిలీ అని ఒక ప్యాకెట్ ఉంటుంది. అది పాలలో కలిపి పాలు అలాగే అట్టుపండు వేసి మిక్సీ పట్టి ఒక జ్యూస్ లాగా ఇస్తే డైలీ తాగాలి. అది దాదాపుగా వచ్చేసి 1 kg వచ్చేసి 300-400 ఉంది ప్యాకెట్. 300-400 ఉంది. అది ఎన్నిసార్లు వస్తుంది అంటే పిల్లలకి ఒక మహా అయితే ఒక 10 గ్లాసులు 15 గ్లాసులు వస్తుంది. నెల కూడా రాదు. కరెక్ట్ దాగి రాదు. అలాంటివన్నీ చేయమంటారు కదా. కానీ మనకి నిజంగా తెలివి జ్ఞానము రావాలి అని అంటే ఏమని చెప్తుంది బైబిల్? అది తేలిక. మరి మనస్సు సహకరించిందా? దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అది పిల్లలకి మనము నేర్పించాలి. యెహోవాను భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుడు. ఎవరు తిరస్కరించేది? మరి మూర్ఖుల్లాగా ఉన్నామా? ఎలా అర్థమవుతుందా? ఎలా ఉండాలి మనము? తెలివి కలిగి ఉండాలి. తెలివి కలగాలి అంటే యెహోవాను భయభక్తులు కావాలి. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. తర్వాత చూడండి, మనం ఎలా ఉండాలి? 3వ అధ్యాయం 7వ వచనం సామెతలు 3:7 చూడు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. వింటున్నారా యూత్? నేను జ్ఞాని కదా నువ్వే నాకు చెప్పేది అని ఆలోచన రావద్దు మనిషికి. అంటే ఆ వయసులో అలాగే ఉంటుంది. నువ్వే నాకు చెప్పేది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాను కాబట్టి చెప్తాను. ఆలోచన రానియద్దు. ఎందుకంటే ఇలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు మాకు. ఇలా ఆ వయసులో మాకు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఈ మాటలు చెప్పిన వాళ్ళు లేరు. చదివించడమే ఏమర్థమైంది? అందుకనే దేవుని ఆత్మాభిషేకంగా అర్థమైందా? దీనత్వం కావాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దేవుని సన్నిధిలో అడుక్కునే తత్వం. ఎప్పుడైతే మాకు మారు మనసు వచ్చిందో, నేను మారు మనసు పొందుతున్నాను, దేవుడు నాకు మొట్టమొదటి ఇచ్చిందే తగ్గింపు. ప్రతి విషయానికి కూడా తగ్గించుకునే తత్వం. ఎవరేం తిట్టినా తగ్గించుకునే గుణం. మొహం మార్చుకోవటం, అలగటం ఇవన్నీ ఉండవు నా జీవితం. ఎవరైనా అన్నారనుకో మొహం మార్చుకోను. ఎవరైనా అన్నారనుకో అలగను. దేవునికి స్తోత్రం చెప్పి కూర్చునేవాడు పక్కన. కూర్చొని బైబిల్ చదువుకుంటూ వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుని కూర్చునేవాడిని. అలాంటి స్థితిలో ఏదో ఒక పాట రాసుకుంటుండేవాడు. ఆటోమేటిక్గా పాట వచ్చేది. అర్థమైందా? అంటే మనల్ని ఖండించినప్పుడు మనల్ని సరి చేస్తాం అంటే వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు ఏం సంపాదన లేదు, ఇంట్లోనే కూర్చొని తింటున్నాడని తిట్టారనుకో, దానికి ఇట్టి అనేసి బయటికి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? ఉపయోగం లేదు.
కరెక్టే, వద్దనుకున్నాం, అబద్ధం చెప్పకూడదు అనుకున్నాం, అబద్ధం లేకుండా జీవించాలనుకున్నాం కాబట్టి పనులు చేయట్లా. అదే ఎప్పుడైతే అబద్ధం ఆడనో, నేను అబద్ధం ఆడే స్థితి లేదు, చెప్పేవాళ్ళు చెప్పి ఏం పర్వాలేదు అశోక్, మన బిజినెస్ ఇది అనేవాడు. సార్ నా వాళ్ళు కాదు సార్. చిన్న ఉదాహరణ ఏంటంటే, సబ్బులు డిస్ట్రిబ్యూటరు కొత్త రేటు మారుతుంది, పాత రేట్లో అమ్మాలి. పాత రేట్లు దాచిపెట్టుకొని ఏం చేస్తారంటే, పాత రేట్లో ఎప్పుడు డేట్లు ఇచ్చినట్టు ఇచ్చి కొత్త రేటు అమౌంట్ తీసుకుంటాడు. దాని మీద తనకు డబ్బులు వస్తాయి. ఎవరికి ఇస్తాడు? అందరికి ఇవ్వడు, కొద్దిమందికి మాత్రమే ఇస్తాడు. ఎవరు అడిగినా నువ్వు అని చెప్పమంటాడు, స్టాక్ ఏమంత ఉంటుంది. సార్ నా వాళ్ళు కాదు, నేను చెప్పను. సరే ఓకే అశోక్ మానే అన్న. సార్ నా వాళ్ళు కాదు సార్, ఎంత స్టాక్ నాకు కళ్ళ ముందు కనపడుతుంది, మీరేమో ఎవరు వచ్చినా ఎవరు ఫోన్ చేసినా నువ్వు అని చెప్పమంటారు అంటే నా వాళ్ళకి కాదు సార్. సరే మానేయ, ఇది బిజినెస్ అశోక్, బిజినెస్ అంతే ఉంటుంది, నా వల్ల కాదండి అంతే. అంటే అప్పుడు మనకి అనేకమైన సమస్యలు వస్తాయి అన్నమాట. ఎప్పుడైతే మనం వాక్యాన్ని పట్టుకుని వెళ్తామో అప్పుడే సమస్యలు. అర్థమైందా? అందుకే రేపు కాలేజీలో అడిగిన వాళ్ళు, చెర్రీని నువ్వు క్రైస్తవుడు ఎట్టయ్యావు, ఎవరు అసలు నువ్వు క్రైస్తవుడు కాదు కదా, నువ్వు హిందువు కదా అన్నాడు అనుకో. అప్పుడు ఇదో అని చెప్పాడు, దేవుడు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడు, అందుకనే మా నాన్న మా అమ్మ ఆయన ఫాలో అవుతున్నారు, నేను కూడా ఫాలో అవుతున్నా అని అన్నాడు అనుకో. ఎట్లుంటుంది పరిస్థితి? ఎట్లుంటుంది పరిస్థితి? అప్పుడు నిలబడ్డాడు అనుకో, గట్టిగా గట్టిగా నిలబడ్డాడు, కొట్లాట కాదు, ఓకే ఆయన పరిశుద్ధుడు అంతే. రకరకాల మాటలు చెప్తారు, వాళ్ళు ఏమనరు. యేసు గురించి ఇప్పుడున్న ప్రచారాలు చెప్తూ ఉంటారు. దయ్యాలు ఏదైనా గుర్తుపెట్టుకో, ఒక వ్యక్తి మంచి వ్యక్తిని చెడు చెయ్యాలి అని అంటే ఒక్క మాట, చెడ్డ మాట, ఒక మంచి పక్కింటికి వెళ్ళేసరికి చెడు లోకమంతా చుట్టూ వస్తుంది అంతే. ఎందుకు? కారణం ఏంటి? అపవాదికి మొదటి నుండి సైతానికి మొదటి నుండి యేసుక్రీస్తు అంటే ఇష్టం లేదు. యేసుక్రీస్తు మీద అనేకమైన అబద్ధ ప్రవచనాలు ప్రచారాలు ఎప్పటి నుంచో వచ్చాయి. అంటే అది పట్టుకోగలగాలి. అర్థమైంది? నేను జ్ఞాని కదా అని అనుకోవద్దు. ఏమంటున్నాడు? యెహోవాను భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు. ఏం చేయాలంట? చెడుతనాన్ని విడిచిపెట్టాలి. అంటే ఈ మాటలన్నీ మనకు క్రైస్తవ జీవితంలో మన ఆత్మ అభివృద్ధికి ఉపయోగపడేవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందా? మన ఆత్మ అభివృద్ధికి ఉపయోగకరమైనది. ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు, ఎవరైనా కానీ దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని వెళితే ఎప్పుడూ ఆశీర్వాదం వెంటే ఉంటుంది. అర్థమైందా? దేవుని యొక్క వెలుగు, దేవుని ఆత్మ తోడుగా ఉంటాడు, కాపాడుతాడన్నమాట. దేవుని ఆత్మ ఏమైంది? కాపాడింది. ఎటు వెళ్ళినా సరే. ఫ్రెండ్స్తో వెళ్తున్నావు, ఫ్రెండ్స్ ఏదో తింగర పని చేశారు, అవతల వాళ్ళు కొట్టడానికి వచ్చారనుకో, అటువంటి సమయంలో నీకు తెలియదేమి, అప్పుడు ఏమవుతుంది? దేవుడు నిన్ను అక్కడి నుంచి తప్పిస్తాడు, ఏదో ఒక రూపంలో తప్పిస్తాడు. అర్థమైందా? ఇలాంటివన్నీ అనుభవించాలంటే దేవునితో ఎక్కువగా ఉంది. కాలేజీ లెవెల్లో ముఖ్యంగా తల్లిదండ్రులతో ఉండాలి తోడుగా, తల్లిదండ్రులు మాట వినాలి, అలాగే దేవుని మాట వినాలి. దేవుని మాట అర్థమైందా? నిత్య జీవపు దేవుని మాటలో అద్భుతం ఉంది. అర్థమైందా? చూడండి. సరే,
సరే, చిన్న ప్రార్థన చేసుకున్నారు. మనం ఒక మాట చూసి సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. పరిశుద్ధ దేవుని గురించిన తెలివే వివేచనకు ఆధారం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానానికి మూలం. అలాగే తెలివికి మూలం చూసాము, జ్ఞానానికి మూలం చూసాము. పరిశుద్ధ దేవుని గురించిన తెలివి వివేచనకు ఆధారం. పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారం. అర్థమైందా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివి వివేచనకు ఆధారం. అంటే ఎవరి గురించి తెలివి కావాలంట? పరిశుద్ధ దేవుని గురించిన తెలివి కావాలి. ఎవరసలుగా అది కావాలి. అర్థమైందా? దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థపరుడు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థపరుడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటమే తెలివికి జ్ఞానానికి మూలం. పరిశుద్ధ దేవుని గురించిన తెలివి వివేచనకు ఆధారం. కాబట్టి ఇంట్లో యవ్వనస్తులైన బిడ్డలని ఇలాగే పెంచాలి. అలాగే మనం కూడా పరిశుద్ధ దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని కలిగి మనము ఉంటాం. ఆ దేవుని గురించిన జ్ఞానం లేకపోతే మనము ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా మన ఆత్మ మనం కోల్పోతాం. అలాంటి చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. కంపెనీ సీఈఓలు ఉన్నారు, కోట్లకు పడగలెత్తిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటి? దేవుని గురించిన జ్ఞానము లేకపోవడం. సింపుల్. దేవుని గురించిన జ్ఞానము లేకపోవడం వలన పెద్ద పెద్ద కోటీశ్వరులు వారి ఆత్మల్నే కోల్పోయారు. కోటీశ్వరులు, ప్రపంచ కుబేరులు వారి ఆత్మని ఎక్కడ కోల్పోయారు? ఎక్కడ కోల్పోయారు? యాపిల్ ఫౌండర్, ఐఫోన్ ఫౌండర్. అర్థమైందా? తనకి దేవుని గురించిన జ్ఞానము లేదు. తనకు ఉపయోగం ఏముంది? యాపిల్ ఫోన్ అంటే మాటలు కాదు. వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు తిన్నా తరగని ఆస్తులు, ఎన్ని యుగాలైనా సరే. కానీ ఉపయోగము. అలాగే అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ ఆత్మల్ని కోల్పోయారు దేవుణ్ణి పక్కన పెట్టి. కాబట్టి మనం అలాంటి ఉండటానికి వీల్లేదు. అందుకనే దేవుడు దీనులకు ఆయన కృప చూపిస్తాడు. ఎవరిని ఎదిరించి? అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. అందుకనే దీనత్వం కలిగి ఉండాలి దేవుని సన్నిధి. కాబట్టి ఈ రాత్రి దేవుడు చెర్రీకి ఇచ్చే మాట ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానాన్ని, తెలివిని సంపాదించుకోవాలి. పుస్తకాల్లో జ్ఞానం వేరు, దైవ జ్ఞానం వేరు. దేవుని జ్ఞానం పుస్తకాల్లో దొరకదు, లోకములో దేవుని జ్ఞానం దొరకదు. కానీ లోకాన్ని, ప్రకృతిని, సూర్యచంద్రులు, నక్షత్రాలు వీటన్నిటిని చూస్తే దేవుని జ్ఞానము తెలుస్తుంది. అలాగే లోతైన జ్ఞానము, పరిశుద్ధ జ్ఞానం తెలియాలంటే బైబిల్ని చదవాలి. అర్థమైందా? కాబట్టి ఇది నూతన సంవత్సరంలో నీకు నూతన సంవత్సరం 2025 అందరికీ నూతన సంవత్సరం అయింది. ఇది నీకు కొత్త, అంటే పుట్టినరోజు జరుపుకొని మరొక సంవత్సరంలో అడుగు పెడుతున్నామంటే అది నీకు నూతన సంవత్సరం. అర్థమైందా? కాబట్టి దేవుని యందు భయభక్తులతో ఎదుగు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి తాపత్రయపడు, మంచి ఉన్నత స్థితిలో ఉండడానికి తాపత్రయపడు. హీనమైన స్థితిలో ఉండడానికి మాత్రం ఆలోచన, నువ్వే చెడుగా ఆలోచన చేసావంటే ఆ స్థితి నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళదు. అర్థమైందా? ఒకటే గుర్తుపెట్టుకో, నాలో నుంచి చెడు బయటికి రావడానికి వీలు లేదు. నాలో నుంచి మంచి రావాలి, దైవ సంబంధమైనది బయటికి రావాలి అని అనుకుని అడుగులు వేస్తే ఆ మాటలే నిన్ను ఆశీర్వదిస్తాయి. దేవుని ఆత్మ నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఓకేనా? ఓకే, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలను ఆశీర్వదించడం కాదు.
చిన్న ప్రార్థన చేద్దాం. ఓకేనా? పరిశుద్ధుడా, వందనాలు నాన్న, కృపగల తండ్రి, సహాయకుడా, నజరేయుడైన యేసు నామములో తండ్రి ప్రత్యేకంగా మరోసారి మీ సన్నిధిలోకి వస్తున్నాం. ప్రత్యేకంగా తండ్రి చెర్రీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డను బట్టి మీకు వందనాలు 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 నాన్న. యవ్వనస్తుడైన చెర్రీని మీ కృపలో భద్రపరచండి. ఆ బిడ్డకు సంవత్సరాన్ని ధరింపజేసి మనకు నూతన సంవత్సరం ఇచ్చినందుకు వందనాలు. ఈ మాటలు ఆ బిడ్డ జీవితంలో యేసునామములో ఫలించును గాక. ఈ మాటల ప్రకారం అడుగులు వేయాలనే తపన ఆ బిడ్డలో పుట్టును గాక. నేను ఆరాధన చేసే దేవుడు నీతిమంతుడు, యథార్థపరుడు, పరిశుద్ధుడు అని ధైర్యముగా గర్వంగా చెప్పుకున్నట్లుగా మీ ఆత్మను పెట్టుకు తోడుగా దయచేయండి. మీ నామానికి మహిమ తెచ్చు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.